అవసరం కోసం ఇజ్రాయెల్ ప్రజలు కూడా చేసింది అదే. అద్భుతాలు జరుగుతున్నంతసేపు దేవుని స్తుతించారు, అద్భుతాలు జరుగుతున్నంతసేపు దేవుని ఘనపరిచారు, అద్భుతాలు జరుగుతున్నంతసేపు నీ అంతటి వాడు లేడు అని సేవకుడిని మెచ్చుకున్నారు, దేవుడిని మెచ్చుకున్నారు, కులోమని దేవుడిని ఇచ్చేశారు. ఎప్పుడైతే అరణ్యంలోకి ప్రవేశించారో, ఎప్పుడైతే తప్పికొన్నారో, ఎప్పుడైతే ఆకలి కొన్నారో, అప్పుడు నిజమ స్వరూపం బయటకు వచ్చింది. అప్పుడు నిజమైనటువంటి స్వరూపం వాళ్ళ లోపడున్న అసలైనటువంటి విజయ్ బయటకు వచ్చాడు, అసలైనటువంటి పాస్తమ బయటకు వచ్చింది, అసలైనటువంటి అమ్మ బయటకు వచ్చాడు. అసలైన స్వరూపం లోపల ఉంటుంది. అద్భుతాల మీదో ఆశ్చర్యాల మీదో నువ్వు అనుకున్న వాటి మీదో అది జరగలేనప్పుడు నువ్వు కృంగిపోతావు, కృషించిపోతావు, నీ ఆత్మీయస్థితి దెబ్బతింటుంది. విశ్వాసంలో ఏం చేశాడు దేవుడు, ఏం చేశాడు, ఇంత చేస్తున్నా అనే భావనలో వదిలిపోతాము. దేవునితో సరైనటువంటి సంబంధం ఉన్నటువంటి వాళ్ళు అద్భుతాలు జరిగినా జరగకపోయినా, కార్యాలు జరిగినా జరగకపోయినా, నువ్వు ఆశించింది ఆలస్యం అయినా సరే దేవునితో సత్సంబంధం కలిగినటువంటి వారు ఆత్మీయస్థితిలో, దేవా నా ఆత్మీయస్థితి ఇలాగా ఇప్పుడు ఎలా ఉంది, గత వారంలో ఆత్మీయస్థితి ఎలా ఉంది, ఇప్పుడు నా ఆత్మీయస్థితి ఎలా ఉంది, గత వారంలో నీ వాక్యం నా జీవితం ఎంతవరకు పనిచేసింది, ఇప్పుడు నీ వాక్యం నా జీవితం ఎంతవరకు నన్ను మెరుగుపరుస్తుంది, ఎంతవరకు మెరుగుపరుస్తుంది, ఎంతవరకు నాలో ఆ షైన్ తీసుకొస్తుంది అనే భావనలో ఉన్నవాళ్ళు ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడు, ఏమి దేవుడు నన్ను వాక్యాలు సరిచేయబోతున్నాడు అనే భావంతో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ జీవితంలో వాళ్ళు ప్రత్యేకంగా దేవుని దగ్గర అడగాల్సిన అవసరం లేదు. లోపల వాళ్ళు బాధపడుతున్నప్పుడు, దేవా ఈ పరిస్థితిలో నేను ఉన్నాను తండ్రి, ఈ స్థితిలో నేను ఉన్నాను తండ్రి అనే ఆలోచన వాళ్ళకి వచ్చిన వెంటనే దేవుడు వాళ్ళ జీవితాల కార్యం జరిగిస్తాడు. ఆమేన్. నమ్మిన వాళ్ళందరూ ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఇది సత్యం, ఇది సత్యం. అందుకే దేవుడి చిత్తము ఇక్కడ ఏమిటమ్మా,